ఇంటర్వెల్ లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. హాయ్, టాలీవుడ్ లో జరిగే లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ని ప్రతిరోజు మీ ముందుకు తెచ్చే లోకల్ టీవీస్ పాప్కార్న్ కు వెల్కమ్. పాప్కార్న్. బాణం ఫేమ్ నారా రోహిత్ హీరోగా ఎస్వికే సినిమా బ్యానర్ పై ఆంజనేయులు ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో వంశీకృష్ణ శ్రీనివాస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లోగో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఆ విశేషాలు మీకోసం. నేను ఎస్వికే సినిమా బ్యానర్పై మొదటి సినిమా నేను నిర్మిస్తున్నాను. ఇంత చక్కటి కథతో నాకు ఆకట్టుకొని నా యొక్క కోరిక, నేను చాలా రోజుల నుంచి సినిమా ఫీల్డ్కి రావాలనుకుంటుంటే ఇలాగా వీళ్ళ ద్వారా వచ్చినందుకు వీళ్ళందరికీ కూడా కొద్దిగా తెలియజేస్తూ ఒక మంచి సినిమా నిర్మిస్తున్న ఫీల్ నాకు కలుగుతుంది. ఇది మే ఎండింగ్కి ప్రేక్షకులకు ముందు తీస్తున్నాం. మీరు అందరూ కూడా మీడియా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. త్వరలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పరిపూర్ణమైన కమర్షియల్ హీరో దొరకబోతున్నాడని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. మార్చ్ 1 నుంచి షూట్ చేసేది మే ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నారా రోహిత్ కెరియర్లో డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా, ఎప్పటికీ తను సినిమా హీరోగా కొనసాగినంత కాలం తన కెరియర్లో గుర్తుండిపోయే సినిమా ఇవ్వడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. అలానే కథను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, తను ఆల్రెడీ బిజినెస్ మ్యాన్గా వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. సో డెఫినెట్లీ అదే గోల్డెన్ హ్యాండ్తో ఇక్కడ కూడా తను సక్సెస్ చూడబోతున్నాడు. సో అది కన్ఫర్మ్గా నేను వంశీ గారికి కూడా మంచి సినిమా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలానే జయసూద్ గారు, ఎంఎస్ నారాయణ, ఆలీ గారు, సో అందరూ మంచి మంచి నటినట్లే వర్క్ చేస్తున్నారండి. సో సబ్జెక్టు వస్తే ఇది ఒక మంచి హానెస్ట్ లవ్ స్టోరీ అండి, విత్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్. టైటిల్ కూడా మీకు February 13th ఓపెనింగ్ రోజు విత్ టైటిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నిజంగా ఈ రోజుల్లో ఒక ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి డైరెక్టర్ అయితే కోరుకుంటుందో అది బుజ్జిలో ఉంటుంది. ఎందుకంటే ఆన్ బడ్జెట్ అండ్ ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేసిన డేస్ కన్నా తక్కువ డేస్లో చేయడం. ఇందాకే చెప్పాడు మార్చ్లో స్టార్ట్ చేసి మేలో రిలీజ్ చేస్తానని. సో దట్ ఈస్ హిస్ కాన్ఫిడెన్స్. సో బుజ్జి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రోహిత్ గారి గురించి మాట్లాడాలంటే హీస్ ఆల్రెడీ స్కోర్డ్, అంటే ఆయన క్రిటికలీ ఎంత అక్లెమ్ దొరికిందో బాణం సినిమా చూపించింది. By how he projected himself as an actor. And Bujji cheppinattu, there's a total different dimension to him, and this new look of yours is fantastic, Rohit. Chala baga anpistunarana. So I think definitely there's a good beginning, Andy, and I really thank you all, and Vamsikrishna garu and Rohit and Bujji for giving me this opportunity. నేను బాణం చేసి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది. సో అప్పటి నుంచి ఆ సినిమాకి మంచి పేరు వచ్చినా సరే మంచి కథతో మళ్ళీ రావాలి, ఒక మంచి కమర్షియల్ సినిమాతో మళ్ళీ జనాల ముందుకు రావాలని చెప్పి చాలా రోజులు చాలా స్క్రిప్ట్స్ విన్నాను. బుజ్జి వచ్చి చెప్పిన స్క్రిప్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఈ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్న తర్వాత వంశీ గారు కూడా జాయిన్ అయ్యారు ఆ టీంలో. ఆయన కూడా తను చూపించిన ప్యాషన్ సినిమా పట్ల ఇంకా ఈ సినిమాని ఇంకా మంచి క్వాలిటీతో, ఈ సినిమాకి ఉన్న టెక్నీషియన్స్ అందరూ మంచి పెద్ద టెక్నీషియన్స్ పెట్టారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్. అండ్ ఐ హోప్ వీఆర్ ట్రైంగ్ టు రిలీజ్ మే ఎండింగ్ అండ్ June 1st week అనుకుంటున్నాం. వీ హోప్ విల్ కీప్ దట్ వర్డ్ అండ్ కమ్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ అలాట్. లోకల్ టీవీస్ పాప్కార్న్ లో స్మాల్ బ్రేక్. అంతకంటే ముందు ఓ బ్యూటిఫుల్ సాంగ్ కమింగ్ అప్. సీ అండ్ ఎంజాయ్. ఒక పిచ్చే పట్టిన పిల్ల పిల్ల, అది తగ్గించేది ఎల్లా ఎల్లా,
కలిసావే కలలాగా మళ్ళీ నువ్వు చూస్తే నా గుండె గుల్లా తపనే మదిలో మోసానే తపనే మదిలో మోసానే ఒక పిచ్చే పట్టిన పిల్ల పిల్ల అది తగ్గించేది ఎల్లా ఎల్లా కలిసావే. హలో గురుగారు,